హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈ రోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ, దీనిని ఏ కూరగాయలతో కలిపి వండినా లేక చక్కెర బెల్లంతో కలిపి వండినా, దేనితో కలిపి వండినా సరే, దానికున్న రుచి వీటికి యాడ్ చేసి మరింత రుచి పెరిగేలా చేసి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేలా చేసి, క్షణాల్లో ఉడికిపోయే ఉప్మా రవ్వతో చక్కెర కలిపిన రవ్వ లడ్డు. ఈ లడ్డూని నేను చెప్పిన కరెక్ట్ కొలతలతో మీరు తయారు చేసి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసి తినేలా దీని రుచి ఉంటుంది. రవ్వ వేయించేటప్పుడు చిన్న మంట పెట్టి ఓపికగా అది మంచి వాసన రంగు వచ్చేటట్టు వేయిస్తారో దాని మీద ఈ లడ్డూ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. దీని రుచి అంత బాగుంటుంది. గూడూరు నుండి చంద్రకళ గారు, సునంద గారు ఈ రవ్వ లడ్డుని తయారు చేసి చూపించమని అడిగినారు. పక్కా కొలతలతో తయారు చేసి చూపించినాను. మీరు తయారు చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కమెంట్ పెట్టండి. కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 500 గ్రాములు, బ్రౌన్ షుగర్ 500 గ్రాములు. బ్రౌన్ షుగర్ బదులు చక్కెర కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము 50 గ్రాములు, నెయ్యి 100 గ్రాములు, జీడిపప్పు 25 గ్రాములు, బాదం పప్పు 25 గ్రాములు, యాలుకలు 5, గోరువెచ్చని పాలు తగినన్ని, ఉతారుగా 250 ml. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అందులో సగం రవ్వ వేసి చిన్న మంట మీద బాగా కలుపుతూ గమగమ వాసన వచ్చేటట్టు ఎర్రగా దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో మరికొంచెం నెయ్యి వేసి మిగిలిన రవ్వని కూడా వేసి పై చెప్పిన విధంగా ఎర్రగా దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత వేయించిన రవ్వ వేడి మీదే మిగిలిన నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చక్కెర, ఎండు కొబ్బరి తురుము, యాలుకలు, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తరువాత ఆ మిశ్రమాన్ని అంతా ఒక పక్కకు నెట్టి కొంచెం మిశ్రమాన్ని ముందుకు లాక్కుని అందులో కొంచెం పాలు పోసి బాగా కలిపి ముద్దలు చేసుకోవాలి. పాలు పోసి కలిపిన మిశ్రమం ముద్దలు అయిపోయాక ఇంకొంచెం పొడి మిశ్రమాన్ని తీసుకొని అందులో మళ్ళీ పాలు పోసి కలిపి ముద్దలు చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం మిశ్రమాన్ని ముందుకు లాక్కుంటూ పాలతో తడుపుతూ మొత్తం మిశ్రమాన్ని లడ్డూలా ఉండలు చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, నోట్లో వేసుకుంటే కరిగిపోయే తీయని రవ్వ లడ్డూలు రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే రవ్వ లడ్డూల టేస్ట్ అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలు చేసిన తరువాత 2 లేక 3 గంటలు ప్లేట్లో పెట్టి గాలికి ఆరబెట్టాలి. తరువాత 8 కంటైనర్లో పెట్టుకుంటే 6 లేక 7 రోజులు నిలువ ఉంటాయి. ఈ రవ్వ లడ్డు మిశ్రమాన్ని చేతితో తీసుకుని గట్టిగా ఒత్తితేనే లడ్డు వస్తుంది. పైనే ఒత్తితే లడ్డు రాదు. ఈవిడేంటి మాటికి స్వీట్లు చేసి ఇవి చేసుకొని తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తూ ఉంది. ఎప్పుడూ స్వీట్లు చేసుకుని తింటూ ఉంటే లావైపోయి ఇతరత్రా డిసీజెస్ వచ్చేస్తాయి కదా అని అనుకుంటారేమో. అలా ఏమీ రావు. ప్రతిరోజు లిమిట్గా తీసుకుంటే అవి మన శరీరానికి మేలును చేశాయి. మన శరీరానికి మెటబాలిజం పెంచుకునేదానికి కొద్ది మొత్తంలో స్వీట్ అవసరం అవుతుంది. ఇలా మనం ఇంట్లోనే చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటాము. మనం బయట కొనుక్కునే ప్రతి ఒక్క ప్రాసెస్ ఫుడ్లో తప్పనిసరిగా స్వీట్ అనేది ఉంటుంది. అందులో టేస్ట్ కోసం వేస్తారు. మనం పిల్లలకు కొనిపెట్టే కురుకురేలు, లేసులు, బిస్కెట్లు నుండి మనం జ్వరం వచ్చినప్పుడు లేక ఆరోగ్యం బాగోలేనప్పుడు తినే బ్రెడ్ వరకు ప్రతి దానిలో షుగర్స్ వేస్తారు. కొంతమంది షుగర్ బదులు తీయదనం కోసం చాక్రీని కూడా వేయవచ్చు. కూల్ డ్రింక్స్ లో
ఎక్కువగా చాక్రీనే వేస్తారు. ఇవన్నీ పురుగు పట్టకుండా నిల్వ ఉండేదానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు. కొన్నింటిలో అయితే వాటిని మనం తిన్న తర్వాత వాటికి అడిక్ట్ అయ్యేలా చేసే కొన్ని కెమికల్స్ కూడా కలుపుతారు. ఇవి అన్నీ కలిసి మన ఆర్గాన్స్ మీద సైలెంట్ కిల్లర్లా పనిచేస్తాయి. కొన్ని ఛానల్స్లో ఫుడ్ ప్రాసెసింగ్ చూపిస్తారు. అవి ఎలా తయారు చేసి ప్యాకింగ్ ఎలా చేస్తారో మొత్తం చూపిస్తారు. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రం అన్నీ చూపించరు. అక్కడే అర్థం చేసుకోండి. మనం కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టి వాటిని ఎలా తయారు చేస్తారో తెలిసి కూడా, ఎన్ని కెమికల్స్ వేసి తయారు చేస్తారో తెలిసి కూడా వాటిని కొనుక్కుని మనం తిని మన చేతులతో మన పిల్లలకు పెట్టి ఎన్నో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము. ఆలోచించండి. మన ఇంట్లో అమ్మ సహజ సిద్ధంగా ఏదైనా ఆహారాన్ని చేసి పెడితే, అమ్మో ఇది తింటే లావైపోతాము, ఇది తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది, ఇది తింటే పింపుల్ వచ్చేస్తుంది అని రకరకాల కారణాలు చెప్పి దాన్ని తినకుండా మానేస్తున్నాం. అందువలన వాళ్ళు కూడా ఇంట్లో తయారు చేయడమే మానేశారు. మనం ప్యాకెట్ ఫుడ్ తయారు చేసే వాళ్ళని నమ్మినంతగా మనం ఇంట్లో ఉన్న అమ్మను నమ్మడం మానేసినాము. అందువలన ప్యాకెట్ ఫుడ్లోని కెమికల్స్ అన్నీ కలిసి మన ఆర్గాన్స్ మీద దాడి చేసి వాటిని సరైన రీతిలో పని చెయ్యనీయకుండా సైలెంట్ కిల్లర్లా పనిచేస్తున్నాయి. ఈ ప్రాసెస్ ఫుడ్ తయారు చేసే వాళ్ళు డబ్బు సంపాదన కోసం చూస్తున్నారు. మిగతా వాళ్ళు మనం తినటానికి ఇదే దొరుకుతుంది, ఏది దొరికితే అది తిని సరిపెట్టుకుందాం అని అనుకుంటున్నారు. పైగా వితండవాదం. అవి తినవద్దు, ఇవి తినవద్దు అని ఎవరైనా చెబితే, ఇప్పుడు దేనిలో లేదు కెమికల్ అని. అన్నింటిలోనూ కెమికల్ ఉంది, కాదనట్లేదు. కానీ ఎక్కువ కెమికల్ ఉన్న ఆహార పదార్థాలని మనం అవాయిడ్ చేస్తే వాళ్లే దారిలోకి వస్తారు. ఇవన్నీ మన చేతుల్లోకి తీసుకోగలిగినవే. మొత్తం ఒకేసారి మారిపోద్ది అని అనటం లేదు. ముందు మనలో నుంచి మార్పు వస్తే ఆటోమేటిక్గా కొంతకాలానికి పూర్తిగా మార్పు తనంతటా అదే జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక్కటి అర్థం కావాలి. ఈ ప్రకృతిలో అన్నీ బాగుంటేనే మనము బాగుంటాము అని. ప్రకృతి అంటే అన్ని జీవరాశులు మనము కలిసినదే ప్రకృతి. ప్రకృతి ఏమైపోతే నాకేంటిలే, నా డబ్బు సంపాదన నాది లేక నా పని నాది అని అనుకోబట్టే ఈ ప్రకృతిలో ఇన్ని విపరీతాలు జరుగుతున్నాయి. డాక్టర్ గారు మీకు ఆ డిసీజ్ వచ్చిందని చెప్తే దానిని మాత్రం గుర్తుపెట్టుకుంటారు. లైఫ్ స్టైల్ మాత్రమంటే దానిని మాత్రం గుర్తుపెట్టుకోరు. మన నిస్సహాయతను అలుసుగా చేసుకుని మనకు సహజ సిద్ధంగా దొరికే నీటిని కూడా మనకే అమ్మి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆలోచించండి ప్లీజ్. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.